జై స్వరాజ్య టీవీ స్వరాజ్య టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా యొక్క క్షేత్రమును వీరు పబ్లిసిటీ చేస్తున్నందుకు వీరికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క క్షేత్రము దశావతార సహిత పట్టాభి సీతారామచంద్ర స్వామి క్షేత్రము. మన కనిపిస్తున్నటువంటి మూర్తి మూలమూర్తి అంటారు. ఆ యొక్క మూలమూర్తిలో సీత, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పాదాల దగ్గర ఆంజనేయ స్వామి మరియు గరుత్మంతుడు, పైనన్ని దశావతార సహితంగా ఉన్నటువంటి క్షేత్రము. ఈ క్షేత్రంలో పవిత్రోత్సవములు మరియు శ్రావణ మాసోత్సవాలు, కార్తీక మాస ఉత్సవాలు, శ్రీరామనవమి అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఎవరైనా సరే ఈ క్షేత్రాన్ని దర్శించి వారి యొక్క కోరికలు కోరుకున్నచో ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రతీది. ఇది దాదాపుగా త్రేతాయుగంలో రాముల వారు ఈ కొండపైకి వచ్చినట్టుగా ప్రతీది. కొండపైకి వచ్చి ఇదంతా దండకారణ్య క్షేత్రంగా ఉండేది. అంటే ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం దండకారణ్యంగా ఉండేది. ఈ దండకారణ్యంలో హిడంబాశ్రమం, ఈ గుట్ట మొత్తం హిడంబాశ్రమం అంటారు. ఈ ఆశ్రమానికి రాముల వారు రావడం జరుగుతుంది. సీతమ్మ వారు లేకపోవడంతో రాముల వారు శివుడికి అభిషేకం చేస్తాడు కాబట్టి మెట్టు రామలింగేశ్వర క్షేత్రంగా ఈ యొక్క క్షేత్రం అభివృద్ధి చెందుతోంది. మరియు ఈ యొక్క రామాలయాన్ని క్రీస్తు శకము 1000వ సంవత్సరంలో కట్టినట్టుగా ప్రతీది. మన ఎదురుగున్నటువంటి శివాలయాన్ని కాకతీయ రాజులు 1100 సంవత్సరంలో కట్టినట్టుగా ప్రతీది. మరియు ఈ యొక్క క్షేత్రం యొక్క మహిమ ఏంటి అంటే ఎక్కడైనా హరిహరుడు వేరుగా ఉంటారు. ఈ క్షేత్రంలో హరిహరులు ఎదురెదురుగా ఉంటారు. ఈ క్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో వారి యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ప్రతీది. జై శ్రీరామ్. Save a life. Download uBlood app. uBlood for the new blood.